హలో ఎవ్రీవన్, నా పేరు రఘురామ్ కృష్ణరాజు, గైనకాలజిస్ట్, కన్సల్టెంట్, శ్రీకృష్ణ హెల్త్ సెంటర్, వైజాగ్. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే బ్లీడింగ్ ఇన్ ప్రెగ్నెన్సీ. బ్లీడింగ్ ఇన్ ప్రెగ్నెన్సీ ఇస్ వెరీ అలార్మింగ్. మనం బ్లీడింగ్ ఎప్పుడు ప్రెగ్నెన్సీలో ఏ మంత్లో అయినా కంగారు పడాల్సిన విషయమే. నెక్స్ట్ ఏంటంటే మనం ఇది 3 కింద డివైడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ 3 మంత్స్లో బ్లీడింగ్, మధ్యలో 3 మంత్స్, మళ్ళీ లాస్ట్ మంత్స్లో బ్లీడింగ్. ఫస్ట్ మంత్స్లో బ్లీడింగ్ అయింది అంటే మనం ఇమీడియట్గా స్కాన్ చేసుకోవటం, కొన్ని రొటీన్ బ్లడ్ టెస్ట్లు చేసుకోవటం, ఎందుకు మూలంగా బ్లీడింగ్ అయింది అని. మ్యాక్సిమం కొంతవరకు బ్లీడింగ్ ఎందుకు అయింది అన్నది కారణాలు తెలుస్తుంది. ఒకటి ఏంటి అంటే పిండం అయినా గర్భసంచిలో అతుక్కున్నప్పుడు ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అంటాం, అదో అతుక్కున్నప్పుడు ఒక రావచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఒకసారి అయినా పిండం సరిగ్గా అతుక్కోలేనప్పుడు, వేరే చోట ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు, అలాంటప్పుడు కూడా బ్లీడింగ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ వేరే ఏమైనా క్లాజెస్ ఉన్నాయా, ఏమైనా బ్లడ్ డిజార్డర్స్ ఉన్నాయా, ఆ కాజెస్ రూల్ అవుట్ చేసుకోవాలి. అదే సెకండ్ ట్రైమెస్టర్కి వచ్చేసరికి ఒక్కొక్కసారి మాయ కిందకు ఉండటం మూలంగా, మాయన్న మళ్ళీ ద్వారానికి అడ్డంగా ఉండటం మూలంగా అప్పుడప్పుడు బ్లీడింగ్ అవ్వటం, అప్పుడప్పుడు బ్రౌన్ డిశ్చార్జ్ అవ్వటం. ఇంకో వేరే కాజ్ ఏంటంటే బాగా వాస్కులర్గా ఉండటం, వీనస్ ప్లెక్సెస్ ఉండటం, దాని మూలం కూడా ఒకసారి బ్లీడింగ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. లాస్ట్ ట్రైమెస్టర్లో బ్లీడింగ్ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. మోస్ట్లీ ఏంటంటే ఒకసారి ఎర్లీగా పెయిన్స్ మొదలై షో కింద బ్లీడింగ్ కింద చూపించవచ్చు. వేరే ఏమైనా మాయ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, ఒకసారి ఎర్లీగా మాయ సెపరేట్ అయినప్పుడు, ఏమైనా పెయిన్స్ వచ్చినప్పుడు, లైట్గా పెయిన్స్ వచ్చినా బ్లీడింగ్ అవుతుంది, దగ్గరలో ఉన్న గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి చూపించుకుని ఒకసారి స్కానింగ్ చేసుకోవటం బెటర్. ఈ మామూలుగా ప్రెగ్నెన్సీలో వచ్చే కాజెస్ కాకుండా ఒక్కొక్కసారి ఇమ్యునలాజికల్ కాజెస్లో కూడా బ్లీడింగ్ కనిపిస్తుంది. అదేంటంటే ప్రెగ్నెన్సీ బాడీ న్యాచురల్గానే రిజెక్ట్ చేస్తూ ఉంటుంది. అది బాడీ ఎందుకు రిజెక్ట్ చేస్తుంది, మన బాడీలో ఏమైనా యాంటీబాడీస్ ఉన్నాయా, దాని మూలంగా ఏమైనా బ్లీడింగ్ అవుతుందా అన్నది చూసుకోవటం. ఈ కాజెస్ కాకుండా ఏమైనా వెజైనల్, సర్వైకల్ ఏమైనా కాజెస్ ఉన్నాయేమో కూడా ఎక్స్క్లూడ్ చేసుకోవటం బెటర్. ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే కామెంట్ చేయండి, లేదు అంటే కన్సల్ట్ చేయండి మీ గైనకాలజిస్ట్. థ్యాంక్ యూ.